అయినా భగవంతుడు ఎలా రాస్తే అలా అవుతుందమ్మా. నీ మెడలో 3 ముళ్ళు పడ్డాయంటే దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో. ఈ ఇంట్లో సుఖమైన సౌభాగ్యమైన నీకే రాసి పెట్టిందని అర్థం. ఎందుకన్నా మళ్ళీ అలా మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఎవరు ఎలా మాట్లాడతారో ఏం జరుగుతుందోనని భయంతో బతకాల్సి వస్తుంది. బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది. రే తారక్, ఏంట్రా ఇది? ఎందుకు ఇలా తాగుతున్నావు? తాగాలి డాడీ, మత్తుగా తాగి అన్ని మర్చిపోవాలి. రే, ఈ రేంజ్లో నువ్వు ఆల్కహాల్ తీసుకుంటే మత్తు రావడం కాదు, ప్రాబ్లం వస్తుంది. అది నీకు అర్థం కావడం లేదు. ప్రాబ్లం ఎప్పుడో వచ్చింది డాడీ, దానికి సొల్యూషన్ లేకుండా పోయింది. చూడు తారక్, మీ అమ్మ మీద కోపంతో తాగుతున్నావు. ఇంకా నువ్వు ఇలా మర్చిపోయి నువ్వు గుర్తు చేసుకుంటే ఎవరికి నష్టం? నాకే కదా డాడీ నష్టం, ఎవరికి ఏ ఇబ్బంది లేదు కదా. నీకే కాదు, నువ్వు బలవంతంగా తాళి కట్టి ఈ ఇంట్లో పని మనిషిలా పడేసిన నీలవేణికి కూడా. వాట్ డాడ్? అవును తారక్, ఆ అమ్మాయి ప్రేమను పొందాలని నువ్వు ప్రయత్నిస్తున్నావు. కానీ నీకో గతం ఉందని తనకు ఆల్రెడీ తెలుసు. చీర బయటపడటంతోటి ఎవరెన్ని రకాలుగా మేనేజ్ చేయాలని చూసినా దాని వెనకాల ఒక కథ ఉందని, దానికి నువ్వు బాధపడుతున్నావని తనకి అర్థమవుతుంది కదా.